హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము పాలిసెట్ 2025 రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలి, అలాగే పాలిసెట్ 2025 రిజల్ట్స్ చెక్ చేసిన తర్వాత మనకి లాస్ట్ ఇయర్ 2024 అడ్మిషన్కి సంబంధించిన లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈచ్ ఇన్స్టిట్యూట్ వైజ్గా మనకు ఒక వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ లింక్ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా రిజల్ట్స్ చెక్ చేద్దాం. సో రిజల్ట్స్ చెక్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఈ వెబ్సైట్ పాలిసెట్ ఎస్బిటెట్ తెలంగాణ GOV.in. ఓకే. సో మీరు సింపుల్గా టీఎస్ పాలిసెట్ అని టైప్ చేసినా కూడా మనకి ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తారు. సో ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకుంటే ర్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది. మొన్నటి వరకు మనకి ర్యాంక్ కార్డ్ లింక్ అనేది యాక్టివేట్ చేశారు. బట్ అది మనకి ఏదైతే మనం ఆప్షన్స్ మనం ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ మనకి అవైలబిలిటీగా లేకుండా ఉండే. ఓకే, ఇవాళే మనకి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మరి ఆ రిజల్ట్స్ తోటి మనం ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చిన ర్యాంకుని బట్టి మనము ఏ కాలేజీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది, దానికోసం మనం ఏమేమి చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంటే మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఈ మూడింట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ మాత్రమే ఉంది. సో నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. 76749 ఓకే 848887. సో ఇది నెంబర్. ఈ పర్టికులర్ నెంబర్ యూజ్ చేస్తూ ఇప్పుడు నేను ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఎంత ర్యాంక్ వచ్చిందో మనం చెక్ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ క్యాప్చా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ నెంబరు తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్యాప్చా ఇన్వాలిడ్ అని వస్తుంది. ఓకే, మేబీ నేను కరెక్ట్గానే ఎంటర్ చేసిన అది టైం అవుట్ అవ్వడం వలన ఇంకో రీజన్ వల్ల అది మనకైతే ఫస్ట్ టైం ఇలాగనే ప్రాబ్లం చూపిస్తుంది, రెండోసారి మాత్రం కరెక్ట్గా వస్తుంది చూడండి. ఓకే. సో ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు పాలిసెట్ ర్యాంక్ కార్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన టైము, అండ్ తర్వాత ఎంపీసీ స్ట్రీము స్టేట్ ర్యాంకు, ఎంబైపీసీ స్ట్రీమ్ స్టేట్ ర్యాంకు. సో ఇక్కడ మనకి 2 ర్యాంక్స్ కనిపిస్తున్నాయి. 2 ర్యాంక్స్లో ఒక ర్యాంక్ వచ్చి ఇంజనీరింగ్ సైడ్ డిప్లొమా చేయడానికి ఎంపీసీ స్ట్రీమ్ స్టేట్ ర్యాంక్ అనేది యూజువల్గా పనికొస్తుంది. మనం అగ్రికల్చర్ సైడ్ కూడా ఒకవేళ పాలిటెక్నిక్ కోర్సెస్ ఉంటాయి, అగ్రికల్చర్ సైడ్, వెటర్నరీ సైడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన అడ్మిషన్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనం బైపీసీ స్ట్రీమ్ అనేది బయాలజీ అనేది అటెంప్ట్ చేసి ఉండాలి. ఇక్కడ మీరు 4 ఉన్నాయి చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. వీటిలో బయాలజీ అటెంప్ట్ చేసిన వాళ్ళకే ఈ ఎంబైపీసీ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు బయాలజీ అటెంప్ట్ చేయకపోయి ఉంటే మీకు ఇక్కడ ఈ మూడింటి ఆధారంగానే మనకి యాక్చువల్గా ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం. సో మరి ఇప్పుడు ఈ ర్యాంక్ కార్డ్ ఆధారంగా ఇది ఏదైతే కనిపిస్తుందో ఈ 54476 ర్యాంక్ ఆధారంగా అతనికి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎవరైనా చెప్తారు, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చెప్తారు, మన యూట్యూబ్ ఛానల్లో కూడా అదే చెప్పాము. బట్ ఇప్పుడు మీకు ఈ ర్యాంక్ తోటి మనము యాక్చువల్గా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉందా, ఏదైనా ఒక పాలిటెక్నిక్ కాలేజీలో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఏదైనా ఒక బ్రాంచ్లో, ఓకే, లేదా కోరుకున్న బ్రాంచ్లో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవాలి. దానికోసం కూడా మళ్ళీ మీరు సేమ్ గూగుల్లో టీజీ పాలిసెట్ ఇక టీజీ పాలిసెట్ NIC.in 2025 సింపుల్గా ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టీజీ పాలిసెట్ NIC.in అనే లింక్ కనిపిస్తుంది. సో ఇది కౌన్సిలింగ్, ఇదేమో మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన వెబ్సైట్, ఇదేమో అడ్మిషన్ సంబంధించిన వెబ్సైట్ టీజీ పాలిసెట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు టీజీ పాలిసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేజ్ ఇలా కనిపిస్తుంది కదా. సో ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఈ వెబ్సైట్లోనే మనకి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది 2024లో. మరి 2025లో కూడా ఇదే వెబ్సైట్లో మనకి కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్గా మనకి ఈ లింక్ ఇవాళ అప్డేట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నేను చెక్ చేశాను ఈ పాలిసెట్ అడ్మిషన్ సంబంధించిన ఏమైనా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ స్టేట్మెంట్ ఏమైనా కనిపిస్తుందా అని చెప్పి అది కనిపించలేదు. బట్ ఇప్పుడైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే టీజీ పాలిసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్, అలాగే ఫైనల్ ఫేజ్, స్పెషల్ ఫేజ్ 3 ఫేజెస్లో మనకి కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు. సో ఈ ఇయర్ మరి వన్ ఫేజ్లో ఉంటుందా, సెకండ్ ఫేజ్లో ఉంటుందా, థర్డ్ ఫేజ్లో ఉంటుందా, 4 ఫేజ్లో ఉంటుందా అది మనకైతే తెలియదు. బట్ మనకి ఈ ర్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఇయర్ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అనేది మాత్రం కన్ఫామ్గా మనకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే
ఈ పాలిటెక్నిక్ అడ్మిషన్స్, ఇంజినీరింగ్ అడ్మిషన్స్, అలాగే మెడికల్ కాలేజెస్ వీటిలో యాక్చువల్లీ ఏపీ వాళ్ళని నాన్ లోకల్ కింద ట్రీట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్‌లో ఏపీ స్టూడెంట్స్ ఇప్పుడు నాన్ లోకల్ అయిపోతారు. ఒకవేళ తెలంగాణకి సంబంధించిన కాలేజెస్‌లో వాళ్ళు అప్ టు సర్టెన్ పీరియడ్ చదివితే మాత్రం లోకల్ అవుతారు. ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో వారు చదవకపోతే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఎడ్యుకేషన్ బట్టే ఎక్కడైనా లోకల్, నాన్ లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ చేస్తారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజెస్‌లో కూడా మనకి లోకల్, నాన్ లోకల్ డిసైడ్ చేస్తున్నారు. సో, ఆ రకంగా మనకి ఒక 2000, 3000 ర్యాంక్స్ అడ్వాంటేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. 5000 వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, లేట్ చేయకుండా ముందుగా ఈ లింక్‌ని క్లిక్ చేద్దాం ఫస్ట్ ఫేజ్. సో, ఫస్ట్ ఫేజ్ 2024 అడ్మిషన్ సంబంధించిన లింకు. నేను ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకు ఒక ఎక్సెల్ షీట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. సో, ఈ ఎక్సెల్ షీట్ ఫైల్‌ని నేను ఓపెన్ చేస్తాను. ఓకే. దాన్ని క్లిక్ చేశానండి. సో, క్లిక్ చేస్తే మనకి ఆ ఎక్సెల్ షీట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. రైట్, ఓపెన్ అయింది. ఫైల్ అయితే ఓపెన్ అయింది. సో, ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏదైతే ఫైల్ ఉందో దీన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. నాకు యాక్చువల్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవ్వడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. రైట్, మనం ఎనేబుల్ ఎడిటింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫైల్ ఇలా ఓపెన్ చేశానండి మొత్తానికైతే. సో, ఇలా ఓపెన్ చేసిన ఫైల్లో మనకి చూసుకుంటే కొంత ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్, ప్లేస్, డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషన్, కాలేజ్ టైప్. ఇక్కడ మనకి ఈ ఫీల్డ్స్ నేమ్ మీనింగ్ అర్థం కావాలి. ఇన్స్టిట్యూట్ కోడ్ అనేది పాలిటెక్నిక్ కాలేజెస్లో అడ్మిషన్ సంబంధించిన ప్రతి ఒక్క కాలేజీకి ఒక ఇచ్చే కోడ్ అనమాట. ఓకే, ఇది ఒక కోడ్ టైప్. అంటే ఈ కాలేజ్ ఏదైతే కనిపిస్తుందో ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్లో ఉన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్కి కోడ్ ఏంటంటే ఏడీబీపీ. సో, ఈ కోడ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ కోడ్, మరి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ కోడ్ అండి. ఓకే, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నదనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది ప్లేస్ అనేది సేమ్ యాజ్ డిస్ట్రిక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ హయత్ నగర్ ఉంది చూడండి. సో, ఈ హయత్ నగర్ బేసికల్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. మరి మీకు తెలిస్తే అడ్వాంటేజ్, తెలియకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో, మీరు అందుకనే నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ర్యాంక్స్ గురించి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవడం, ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎవరైనా చెప్తారు. బట్ ఆ ర్యాంక్ కార్డు నుంచి మనము ఈ ఇయర్ అడ్మిషన్స్లో మనం ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను. కో ఎడ్యుకేషన్, కాలేజ్ టైప్లో మీరు గవర్నమెంట్ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఫీజెస్ తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫీజు ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 5080 ఉంటే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 15,000 ప్లస్ అడిషనల్గా వాళ్ళకి అడ్మిషన్ ఫీజు అని చెప్పి, ఇంకా లైబ్రరీ ఫీజు అని, ల్యాబొరేటరీ ఫీజు అని, నానా గడ్డి అంతా వసూలు చేస్తారండి. చాలా ఎక్కువగా ఫీజులు అనేవి వసూలు చేస్తారు. మన యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఇయర్ చాలా మందికి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఈ పాయింట్ స్ట్రెస్ చేశాను. ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజ్ ఉంటే మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్స్లో పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది 1980లో ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్. బ్రాంచ్ కోడ్ వచ్చి ఇక్కడ మీరు ఈ బ్రాంచ్ కోడ్ గురించి కూడా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. బ్రాంచ్ కోడ్ అంటే మీరు ఏ డిప్లొమా కోర్స్ చదవాలనుకుంటున్నారు. ఓకే, ఇంజనీరింగ్ డిప్లొమాలో మీరు ఏ పర్టికులర్ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారు అనేది ఈ బ్రాంచ్ కోడ్ బట్టి మీకు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు బ్రాంచ్ కోడ్ క్లియర్గా అర్థం కాకపోతే దీని పక్కనే నేమ్ ఉంటుంది, బ్రాంచ్ నేమ్, అది చూసుకుంటే తెలిసిపోతుంది. ఇక్కడ సిఈ అని ఉంది, సివిల్ ఇంజనీరింగ్. సిఎస్ అని ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ట్రిపుల్ అని ఉంది, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో, ఇలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా కింద ఒక బ్రాంచ్ ఉంది, ఎంఈ, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఓకే, వీటికి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ ఇయర్ డీటెయిల్గా ఏ పర్టికులర్ బ్రాంచ్ చదవడం వల్ల ఏ కాలేజీలో బాగుంటుంది, అలాగే ఈ కోర్స్ని చేయడం ద్వారా ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, మీరు ప్రైవేట్గా అయినా గవర్నమెంట్గా అయినా ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ పొందవచ్చు, ఏ బ్రాంచ్ చేస్తే ఏ రంగంలో మీకు కెరీర్ అవకాశాలు ఉంటాయి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్లేలిస్ట్లో పాలిసెట్ అడ్మిషన్స్ అని చెప్పి మీరు నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే కనిపిస్తుందో ఆ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీరు వెతుక్కుంటే దాంట్లో కనిపిస్తుంది. ఓకే, ఇదే వీడియోలో నేను కావాలంటే దాని ప్లేలిస్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ ఇది చెప్పాను ఆల్రెడీ మీకు బ్రాంచెస్ గురించి. ఇక్కడ బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేమ్ అనమాట. అండ్ తర్వాత మీరు ఓసీ బాయ్స్ అయితే మీకు లాస్ట్ ఇయర్ ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతగా ఉంది. ఓకే, ఓసీ బాయ్స్లో ఆదిలాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్లో 13,679 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఓసీ గర్ల్స్కి అయితే 21,127 కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ బాయ్స్కి అయితే 46,617 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ గర్ల్స్కి అయితే 53,547 కట్ ఆఫ్గా ఉంది. ఓకే, ఇలా మీరు ఈ ర్యాంక్ ఇప్పుడు నేను ఇందా చెప్పాను 54,000 అని చెప్పాను. 54,000 ఉన్న క్యాండిడేట్ యాక్చువల్ అతను బీసీడీ కేటగిరీకి సంబంధించిన అబ్బాయి.
ఓకే. సో ర్యాంక్ కార్డ్ నేను డౌన్లోడ్ చేశాను. బట్ ఇక్కడ మన కేటగిరీ ఉందా? ఓకే, లేదు. బట్ ఇది అతని అప్లికేషన్లో ఉంటుంది. సో అప్లికేషన్లో ఎలాగో ఉంటుంది కాబట్టి అప్లికేషన్లో ఉన్న కేటగిరీ నాకు తెలుసు. అతను బీసీడీ క్యాండిడేట్. సో బీసీడీ క్యాండిడేట్ అయితే ఆ బీసీడీ క్యాండిడేట్కి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో బీసీడీ బాయ్స్ 54,000 చేంజ్ ఉందా ర్యాంక్ ఉందండి అతనికి కూడా. సో ఇక్కడ కూడా 54,883 ర్యాంక్ అనేది ఉంది. సో ఇతనికి బీసీడీ బాయ్స్ కింద ఆ పర్టికులర్ క్యాండిడేట్కి సివిల్ ఇంజనీరింగ్లో ఆదిలాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ వచ్చే అవకాశం అయితే ఉందండి. బీసీడీ గర్ల్స్కి 54,883 కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్ 52,186. బీసీఈ అంటే మీకు తెలుసు మైనార్టీ క్యాండిడేట్స్, ముస్లిం మైనార్టీ కానీ అదర్ మైనార్టీ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ తర్వాత సిక్స్ కానీ జొరాస్ట్రియన్స్ కానీ జైన్స్ కానీ వీళ్ళందరూ కూడా మైనార్టీ ఉంటారు. బట్ ఇక్కడ మనకి బీసీఈ కేటగిరీలో ముస్లిమ్స్ మాత్రమే బీసీఈ కేటగిరీ ఉంది. బీసీ కేటగిరీ వాళ్ళకి ముస్లిం మైనార్టీ వాళ్ళకైతే ఇక్కడ 54,000 ఏదైతే 52,186 ర్యాంకు లోపు ఉంటే వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీసీఈ గర్ల్స్ 52,186, ఎస్సీ బాయ్స్ చూసుకుంటే ఇక్కడ 64,799 ర్యాంక్. ఇంత ర్యాంక్ వచ్చినా కూడా అతనికి సివిల్ ఇంజనీరింగ్లో ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ బాయ్స్ 53,625, ఎస్టీ గర్ల్స్ 53,741. ఈడబ్ల్యూఎస్ కోటాలో 13,769 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్లో అయితే 21,127 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఇక్కడ ఫీజు కూడా చూసుకోవచ్చు. నేను ఇందా చెప్పా కదా, ఫీజు అనేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక రకంగా ఉంటుంది 5,080. అదే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే 15,780 ఉంటుంది. ఇవన్నీ కూడా ఎస్బిటెట్ అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఎస్బిటిఈటి అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. సో ఈ పర్టికులర్ బోర్డుకి ఇది అఫిలియేటెడ్గా ఉంది అని పాలిటెక్నిక్ కాలేజ్ అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనము ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా యాక్చువల్లీ ఏ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఏంది అనేది కూడా మనం అంతా కూడా ఎస్టిమేషన్ వేసుకునే అవకాశం ఉంటుందండి. అందుకోసమే ఈ పర్టికులర్ వీడియో చేయడం జరిగింది. డీటెయిల్గా ఒక్కొక్క పాలిటెక్నిక్ కాలేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఏంది అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం నేను చెప్పింది ఏంటంటే టీజీ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని తర్వాత వచ్చిన ర్యాంక్ ఏదైతే కనిపిస్తుందో ఆ ర్యాంక్ ఆధారంగా మనకి ఏ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంది అనేది ఏదైనా ఒక డేటా అంటే లాస్ట్ ఇయర్ 2024 అడ్మిషన్స్ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ డేటా ఆధారంగానే మనకి వచ్చే అవకాశం ఉందా లేదా బేరీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే, అదే ఇన్ఫర్మేషన్ మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో పర్టికులర్గా టీజీ పాలిసెట్ 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మొత్తం కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి, అలాగే పాలిసెట్కి సంబంధించిన నేనే పాలిటెక్నిక్ కాలేజ్ ఫ్యాకల్టీ అండి. సో పాలిటెక్నిక్ కాలేజ్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, తర్వాత మీ కెరీర్ ఎలా ఉంటుంది, మీకు ఏం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి. నేను ఖచ్చితంగా ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ కూడా క్విక్గా ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ diploma admission career and also for your future career wherever you may go. Thanks for watching this video once again. Hope you will subscribe my YouTube channel.